అంటే ఒకనాడు నేను విప్లవోద్యమాన్ని చూశాను, కార్మికోద్యమంలో చూశాను, అక్షరోద్యమంలో చూశాను, సామాజికంగా వెనుకబడిన వర్గాలలో బాబాసాహెబ్ అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. ఇలాంటి అంబేద్కర్ నాలోకి వచ్చిన తర్వాత నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతుకమన్నాడు. కానీ నేను 20 సంవత్సరాలు ఏ రోజు బతుకుతున్నానంటే అంబేద్కర్ స్ఫూర్తి అది. ఆయన నన్ను ఆయన మీద చాలా పాటలు రాశాను నేను. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా, జయ హో జయ. ఆయన బౌద్ధం తీసుకున్నాడు, నేను బౌద్ధం తీసుకున్నాను. బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. అలా నా జీవితాన్ని నడుపుతూ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇన్ని విధానాలు, ఇంత తాత్వికుల చరిత్రనంతా నేను రాసుకుంటూ వచ్చానే. నాకు అంటూ ఒక చరిత్ర ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాశాడు.